హలో మై డియర్ హెల్త్ లవర్స్. మనందరికీ ఆరోగ్యంగా మరియు ప్రశాంతంగా ఉండటం ఇష్టం. కానీ మనలో ఎంతమంది అలా ఉండగలుగుతున్నాం? అసలు అలా ఉండడానికి ఎంతవరకు ప్రయత్నిస్తున్నాం? ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ చాలాసార్లు ప్రయత్నించి కూడా అలా ఉండలేకపోతుంటే దానికి కారణం మీ ఈ టైం కావచ్చు. అదేనండి, మీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తో మీరు గడిపే టైం. ఈ సమయం మీకు పనిని తగ్గిస్తుంది అనుకుంటున్నారు, కానీ మీ ఆరోగ్యం యొక్క క్వాలిటీని కూడా తగ్గిస్తుందని గుర్తించలేకపోతున్నారు. ఈ విషయం గురించి క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడదాం. ఇటీవల జరిగిన స్టడీ ప్రకారం మన భారతదేశంలో సగటు మనిషి ఒకరోజు స్క్రీన్ టైం ఏంటంటే 7 గంటల 18 నిమిషాలు. వయస్సుతో సంబంధం లేకుండా ఏడాది గడవని పిల్లాడి నుంచి 80 ఏళ్ల వృద్ధుల దాకా అందరూ రోజులో చాలా సమయం సెల్ ఫోన్, ల్యాప్టాప్ లేదా టీవీ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. ఇది మన శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మళ్లీ తిరిగి పొందలేనంత నష్టాన్ని కలిగిస్తుంది. 2 గంటలకు మించి స్క్రీన్ టైం అనేది మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అది తీవ్రమైన నష్టాన్ని కలిగించవచ్చు అనేది పరిశోధకులు చెప్పిన మాట. ఇక సింపుల్ గా చెప్పాలంటే, మనం ఇన్ని ఎక్కువ గంటలు ఒక స్క్రీన్ కి అతుక్కుపోవడం వల్ల మన శారీరక శ్రమ చాలా తగ్గిపోతుంది. కదలడం తగ్గి ఒకే దగ్గర ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. మనకు తెలియకుండానే మనం శారీరకంగా బద్ధకంగా మారిపోతాం. దీనివల్ల బరువు పెరిగిపోవడం, చురుకుదనం తగ్గడం, ఇలా చాలానే సమస్యలు వస్తాయి. ఇంకా ఇది ముఖ్యంగా మీ నిద్రను డిస్టర్బ్ చేస్తుంది. స్లీప్ సైకిల్ అనేది సరిగ్గా లేక ఆ ప్రభావం మీ ఆరోగ్యంపై పడుతుంది. అలాగే వెన్నునొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు పెరుగుతాయి. వీటితో పాటు ముఖ్యంగా కంటి చూపు బలహీనమవుతుంది. ఇలా శారీరకంగానే చాలా నష్టం జరుగుతుంది. ఇక దీనితో పోలిస్తే మానసికంగా జరిగే నష్టం ఇంకా ఎక్కువ. ఇక్కడ ముఖ్యంగా తలెత్తే సమస్యలు డిప్రెషన్ మరియు ఆందోళన. ఈ 2 ప్రశాంతమైన జీవితాన్ని తలకిందులు చేయగలవు. ఈ మొబైల్ అడిక్షన్ అనేది మానసికంగా మనిషిని మరింత బలహీనంగా మార్చగలదు. మెంటల్ హెల్త్ మరియు ఎమోషనల్ హెల్త్ పై ఈ స్క్రీన్స్ చెడు ప్రభావం చూపిస్తాయి. కేవలం స్క్రీన్ టైం మాత్రమే కాదు, ఆ స్క్రీన్ టైం పై చూసే కంటెంట్ మానసికంగా మరింత సమస్యాత్మకంగా మారవచ్చు. కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, దేనిపైనా ఆసక్తి లేకపోవడం, ఇలా ఎన్నో సమస్యలు కేవలం ఈ అధిక స్క్రీన్ టైం వల్లనే వచ్చే అవకాశం ఉంది. ఇక చిన్నపిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. చిన్నపిల్లల్లో అధిక స్క్రీన్ టైం వల్ల అది వారి ప్రవర్తనపై, వారు నేర్చుకునే స్కిల్స్ పై ప్రభావం చూపవచ్చు. వారిలో సరైన నిద్ర లేకపోవడం వంటి సమస్య వారిని చిన్నప్పుడే మానసికంగా బలహీనంగా మార్చగలదు. పిల్లల స్క్రీన్ టైం విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇన్ని సమస్యలకు కారణమయ్యే ఆ ఈ టైంని ఈ టెక్నాలజీ మీద నడిచే ప్రపంచంలో మానేయడం సాధ్యం కాకపోయినా తగ్గించే అవకాశం అయితే మనకు ఉంది. తప్పనిసరి అనే విషయాలను మనం ఏమీ చేయలేకపోయినా మన నియంత్రణలో ఉన్న విషయాల్లో అయినా మనం ఈ స్క్రీన్ టైంపై దృష్టి పెట్టే అవకాశం మనకు ఉంటుంది. ఎప్పుడూ సరైన నిద్ర, సరైన శారీరక శ్రమ అనేది మీ స్క్రీన్ టైం వల్ల డిస్టర్బ్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి. రోజు ఒక నిర్దిష్ట స్క్రీన్ టైం గోల్ ని పెట్టుకోవడం వల్ల స్క్రీన్ టైం తగ్గించవచ్చు. అలాగే రెగ్యులర్ గా విరామాలు తీసుకోవడం, ఇంట్లో పనుల్లో పాలు పంచుకోవడం వల్ల కూడా ఈ స్క్రీన్ టైం తగ్గుతుంది. ఒకవేళ మీరు అధిక స్క్రీన్ టైం అడిక్షన్ నుండి బయటకు రాలేకపోతే ఇవి ప్రయత్నించి చూడండి. ఇలాంటి చిన్న చిన్న మార్పులే మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేయగలవు మరి.